హాయ్ అండి. మనం నార్మల్‌గా ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు స్లీవ్‌కి పీస్ పడుతూ ఉంటాయి చూడండి. ఇలా డబుల్ ఫోల్డింగ్‌లో ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు స్లీవ్ లెంత్ అయితే 10 ఇంచెస్ ఉంది. ఈ లెంత్‌కి అయితే నేను కటింగ్ చేస్తున్నాను. ఇలా కటింగ్ చేసుకునేటప్పుడు మనం ఇలా వేసుకున్నా కూడా మనకు పీస్ తక్కువ వస్తుంది. అలాగే డబుల్ ఫోల్డింగ్‌లో వేసుకున్నా కూడా మనకు పీస్ తక్కువ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు చూడండి కరెక్ట్‌గా ఇలా మిడిల్‌కి ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ మనం బాడీ పార్ట్‌కి క్లాత్ అన్ని కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అంతా సెట్ చేసుకొని ఇప్పుడు 10 ఇంచెస్‌కి ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా కూడా లెంత్ పెట్టుకోవచ్చు. ఇలా మనకు అటు సైడ్, ఇటు సైడ్ బాడీ పార్ట్‌కి అలాగే ఫ్రంట్ పార్ట్‌కి ఇలా అడ్జస్ట్ చేసుకొని క్లాత్‌ని మిడిల్‌లో మనం స్లీవ్ పార్ట్‌ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా కూడా మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 10 ఇంచెస్ కట్ చేసుకుంటున్నా. క్లాత్ అన్ని ఇలా పెట్టేసి ఈ సైడ్‌లో కూడా మనం పీస్ వేయాల్సిన అవసరం ఉండదు. ఒక 1, 1½ ఇంచ్ ఎక్స్ట్రానే కటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకొని మనము ఎల్బో హ్యాండ్స్‌ని అయితే కటింగ్ చేసుకోవచ్చు. చూడండి స్లీవ్ లెంత్ మొత్తం కరెక్ట్‌గా వచ్చింది. 10 ఇంచెస్‌కి అయితే ఇలా కరెక్ట్‌గా ఉంది. అటు సైడ్, ఇటు సైడ్ కూడా క్లాత్ అసలు పీస్ పడదు పై వైపున. ఇలాగైతే అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. చూడండి కొన్ని బ్లౌజెస్ అయితే అదైతే 2 సైడ్ ఒకే రకంగా వచ్చింది. ఇదైతే ఒక సైడ్ పెద్ద బార్డర్, ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది. ఇంకా కొన్ని బ్లౌజెస్‌కి అయితే వన్ సైడ్‌కి ఇలా బార్డర్ వచ్చేస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు అనేది లాంగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన పేజీని అయితే ఫాలో అవ్వండి.